గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుస్నాబాద్ లో అదనపు పాఠశాల తరగతులు ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి. విద్యార్థులు అందరూ 100కు 100% ఉత్తీర్ణత సాధించాలన్న మంత్రి హరీష్ రావు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే తీర్చాలి. CITU అనుబంధ ఐద్య అధ్యక్షురాలు ఆధ్వర్యంలో MPDOకు వినతి పత్రం. సైబరాబాద్ పోలీసులు మీడియా సమావేశం. ప్రశాంత్ పై సామాజిక ప్రసార మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు నమ్మొద్దంటూ సూచన. చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతులు ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అందరూ 100కు 100% ఉత్తీర్ణత సాధించాలని, మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ మనీలా, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆ 10లో సిద్దిపేట కూడా ఉంది. మన 10 తెలంగాణ జిల్లాలు 100కు 100% మార్కులతో భారతదేశం మొత్తం జరిగే సర్వేలో స్వచ్ఛ ప్రధాన్లో 10 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో. అందులో మన సిద్దిపేట జిల్లా కూడా ఉంది. సో నేనేమంటున్నా, అందరూ 100% మార్కులు తెచ్చింది అనుకో MEOలు, ఇక అప్పుడు నో లాస్ట్, ఎవ్రీవన్ ఫస్ట్. 23rd ఉండదు అప్పుడు. ఎందుకంటే when all the mandals got 100% marks, who will be the least? Everyone is the first. అంతే కదండి. అది కావాలి నాకు. ఓకే, ఎనీ డిఫికల్టీ? పోయినసారి నేను చూసిన, అంతకు ముందు సంవత్సరం ఏమో మ్యాథ్స్ లో ఫెయిల్ అయింది, పోయినసారి సైన్స్ లో ఫెయిల్ అయింది. మ్యాథ్స్ ఇంప్రూవ్ అయింది. మనం ఇప్పుడే మీ రేపటి నుంచి రాబోయే 2-3 రోజుల్లోనే మధ్యాహ్న భోజనం మీ అందరికీ సతీష్ అన్న తన సొంత డబ్బులతో రోజు మధ్యాహ్నం కడుపు నిండా మీకు భోజనం పెడతాను. ఒక్క సంవత్సరం కాదు, 5 సంవత్సరాల పాటు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ పిల్లలకు అన్నం పెట్టానని చెప్పి మా సతీష్ అన్న గారు ఇప్పుడే నిర్ణయాన్ని ప్రకటించినారు. మరి మీరు కూడా బాగా చదివి అన్నం పెట్టడం అనేది గొప్ప విషయం అని మేము అనుకోవట్లేదు. మేము అనుకుంటున్నది ఏంటంటే 100% రిజల్ట్ ఈ జూనియర్ కాలేజ్లో, డిగ్రీ కాలేజ్లో రావాలి, స్టేట్ ర్యాంక్ రావాలి. హుస్నాబాద్ కాలేజీ నుంచి ఒక స్టేట్ ర్యాంక్ తెచ్చి మీరు సతీష్ అన్న పేరు నిలబెట్టే విధంగా మా ప్రిన్సిపల్స్, మా స్టూడెంట్స్ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇప్పటికే ఆలస్యమైంది, మాకు ఇంకా చాలా కార్యక్రమం. 3 మండలాలు ఉన్నాయి సార్. హుస్నాబాద్, అక్కన్నపేట్, కోయడ. నీ 3 మండలాలు MEOను. అవును సార్. సూపర్ ఉన్నామే, అదృష్టవంతుని. 3టికి MEO. సరే, 3 కలిపి ఎన్ని ఉన్నాయి చెప్పండి 10th క్లాస్? మొత్తం 42 స్కూల్స్ ఉన్నాయి సార్. 42 స్కూల్. స్టూడెంట్స్ మొత్తం 3000 చేంజ్ ఉన్నాయి సార్. అరే, నీ తెలవకుండా ఎట్లుంటావు? 3 మండలాలు. అవు గంపగుత్తలు చెప్తావు. మండల వైజ్ చెప్పు నాకు. హుస్నాబాద్ మండలం ఎన్నో చెప్పు నాకు 10th క్లాస్ స్టూడెంట్స్. సార్ 815 ఉన్నాయి సార్. 815 హుస్నాబాద్. 815 సార్. 10th స్టూడెంట్స్ కలిపి హుస్నాబాద్ 2 కలిపే తీసుకుంటాం సార్. ఇప్పుడు కలిపే తీసుకుంటాం. 815 పాత పూర్వ హుస్నాబాద్ మండలం. సార్. మరి ఈ 815లో ఏంటి పరిస్థితి సార్? లాస్ట్ ఇయర్ మనది 99% వచ్చినాయి సార్. అన్ని కూడా కోయడ మండలంలో 3 10/10 వచ్చినాయి సార్ శనిగారంలో. అది ఆ వాళ్ళకి వచ్చిన ఈ స్కూల్లో. ఏ స్కూల్? మన జడ్పీ స్కూల్స్ వచ్చి మన జడ్పీ స్కూల్. జడ్పీ స్కూల్ సార్. ఇంకా ఇప్పుడు ఈసారి అయితే 100% వస్తాయి సార్ మన 3 మండలాలు కూడా. కోహెడా కూడా 99% వచ్చింది. ఒకటే స్కూల్, ఒక అమ్మాయి ఫెయిల్ అయింది సార్. ఒక్కరే సార్, ఓన్లీ 1 మండలం మొత్తంలో ఒక అమ్మాయి ఫెయిల్ అయింది. ఎస్. హుస్నాబాద్లో 4 మెంబర్స్ సార్. 4. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో MPDOకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు 2018 జూలై 23 నుండి 33 రోజులు నిరవధిక సమ్మె చేసిన సందర్భంగా కనీస వేతనం 8500 ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవో 51ని విడుదల చేసి ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు. పాత వారిని తొలగించి కొత్త వారిని పెట్టుకోవాలన్న వైఖరి ప్రభుత్వం మానుకోవాలని అన్నారు.
ఈరోజు కోండ్రపేట మండలంలో ఎంపీ ఆఫీస్ ముందు గ్రామ పంచాయతీ వారి సమస్యల మీద ఎంపీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారికి ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. వారు చేసే పనికి వారు పెంచే జీతం ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే వేతనం సరిపోవడం లేదు. వారికి పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టాలనే పద్ధతిని మానుకోవాలి. ప్రభుత్వం వారి చాలని వేతనంతో వెట్టి చాకరీ చేస్తున్న అందుకు వారికి కడుపు నింపడానికి కడుపు నింపాలి కానీ కడుపు కొట్టే విధానాన్ని మానుకోవాలని ప్రభుత్వంకు మేము విన్నవించుకుంటున్నాము. ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే మాత్రం మా ఉద్యమం ముందుకు సాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వము వీరి పట్ల వారికి ఉన్న బాధలను కుటుంబాలను ఆదుకోవాలని కార్మికుల పట్ల ప్రభుత్వము శ్రద్ధ చూసి వాళ్ళను బజార్న పడకుండా వారి కడుపు నింపాలని మేము ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. సైబరాబాద్ పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రశాంత్ది కేవలం మిస్సింగ్ కేసుగా మాత్రమే నమోదు చేసుకున్నారని, అయితే సోషల్ మీడియా కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని, ప్రశాంత్ గురించి ప్రచారాలను షేర్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని, ఇందులో వాస్తవం లేదని వారన్నారు. ఏప్రిల్ 29, 2017లో మన దగ్గర మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కంప్లైంట్ అరెస్ట్ కావడం జరిగింది. ప్రశాంత్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తప్పిపోయినారని చెప్పి వాళ్ళ ఫాదర్ బాబురావు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనం ఇమీడియట్లీ మన కంప్లైంట్ వచ్చిన తర్వాత మనం అన్ని యూనిట్స్ని అన్ని రాష్ట్ర పోలీసు కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆయన ఎక్కడెక్కడ పనిచేశారో వాళ్ళకి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా కృషి చేసింది. బట్ ఎటువంటి సమాచారం దొరకలేదు. నిన్నే సడన్గా ఆయన పాకిస్తాన్లో ఉన్నాను, పాకిస్తాన్లో పట్టుబడి ఉన్నాను, క్షేమంగా ఉన్నా చెప్పి ఒక వీడియో విడుదల కావడం జరిగింది. మన ఇమీడియట్లీ మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అలర్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు అక్కడ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు అక్కడ ఎందుకు వెళ్ళారు, వెళ్ళారు అనేది మనకు తెలుసుకోవాల్సిన ఎంతో అవసరం ఉంది. ముఖ్యంగా ఆయన ఇక్కడ ఇండియాకు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఆయన అక్కడ ఎందుకు వెళ్ళారని చెప్పి. ఎందుకంటే దాదాపు 2.5 సంవత్సరం తర్వాత అక్కడ ఆయన ప్రత్యక్షమైనారు. ఏ దేశమైనా ఎక్కడైనా వేరే దేశస్తులు ఒక పట్టుబడితే డెఫినెట్లీ ఆ కన్సర్న్ దేశం వాళ్ళు ఆయన మొత్తం ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. ఆయన పైన ఉన్న సంశయం కానీ ఆయన పైన ఉన్న అనుమానంను నివృత్తి చేసుకోవడానికి ఆయన తర్వాతనే వాళ్ళు ఇట్లాంటి విడుదల చేస్తారు. డెఫినెట్లీ ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో వాళ్ళకు బలమైన ఒక అనుమానం ఉండుంటావు. ఇప్పుడు అలాంటి అనుమానం లేదు. ఈయన ఒక ఇన్నోసెంట్, ఈయన దారి తప్పి ఇక్కడ వచ్చినారని చెప్పి వాళ్ళు తెలుసుకుని ఉంటారు. డెఫినెట్లీ వాళ్ళు ఇప్పుడు ఆ ప్రాసెస్ని విడుదల చేయడానికి ఒక ప్రాసెస్ని స్టార్ట్ చేసి ఉంటారు. మన వైపు నుంచి కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. డెఫినెట్లీ ఆయన త్వరలోనే వస్తారని చెప్పి మనం ఆశిస్తున్నాను. ఎవరు కూడా ఎవరు కానీ ఏం సంశయం ఉండదు, డెఫినెట్లీ అనుమానం వద్దు, డెఫినెట్లీ ఆయన క్షేమంగా వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అనంతపురంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చారిత్రక అవసరంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించారని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం చదువులకు మత మార్పిడులకు లింకు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రకారము వారు వైద్యులుగా అటు రాష్ట్రం అటు సింగపూర్ రాష్ట్ర కంపెనీ రెండు కూడా మ్యూచువల్గా అగ్రిమెంట్ అయ్యి దాన్ని రద్దు చేసుకోవడానికి ఒప్పందం పడ్డామో, అటు సింగపూర్ నుంచి ఎవరైతే ఆ కంపెనీ ప్రతినిధులు ఉన్నారో దానికి సంబంధించిన స్వయాన మంత్రి ఈశ్వరన్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారితో దోస్తయి ఉన్నారో అతనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము ఈ రాష్ట్రంలో దీని నుంచి వైదొలుగుతున్నాము, అది కూడా మ్యూచువల్ కన్సల్ట్తోనే వైదొలుగుతున్నాము, దీంట్లో వస్తున్న బయటికి మాకు ఇంట్రెస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి, ఇంతకంటే మిన్నగా ఇంకా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో మేము పెడతాము, ఆ ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మేము ప్రభుత్వంతో మేము తెగతెంపులు చేసుకోవట్లేదు, ముందుకెళ్తున్నామనే విషయాన్ని వారే చెప్పారు. వారు దాన్ని మాకు చెప్పలేక, దాన్ని విశదీకరించలేక, దీనికి బదులు ఇంకా మేము పెట్టుబడులు పెడతాం, మీతో మేము కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం, దయచేసి మేము పాత గవర్నమెంట్తో పడిన లోపభూయిష్టమైన అంగీకారాలు మేము చెప్పలేము, బయటికి మమ్మల్ని విడిచిపెట్టండి అని చెప్పని గౌరవప్రదంగా కన్సెంట్తోనే మ్యూచువల్ కన్సెంట్తోనే వైదొలుగుతున్నామని చెప్పి చెప్పుకున్నాం. ఇది వాస్తవం.
టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో 15 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు టీడీపీలో ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని గుర్తు చేశారు. ఎన్నో కార్యక్రమాలు ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీ ప్రబోధనాలు మరొక పక్క ఆప్యాయంగా మిమ్మల్ని పలకరించాలి, కష్టాలు బాధలు పంచుకోవాలనే ఉద్దేశం నేను వచ్చాను. నేను దారిలో వచ్చినప్పటి నుంచి చూశా. నిర్మల్ జిల్లా మండల కేంద్రంలో మూధోల్లో అధికారుల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు ప్రధాన వీధులు గుండా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నూర్ మహమూద్ మాట్లాడుతూ మరుగుదొడ్లు నిర్మించుకునేలా అవగాహన ర్యాలీ చేపట్టామన్నారు. ప్రతి కుటుంబం మరుగుదొడ్లు నిర్మించుకొని బహిరంగ మల విసర్జనను నియంత్రించాలని కోరారు. బహిరంగ మల విసర్జనను నియంత్రించే దిశలో యావత్ ప్రపంచం మొత్తం ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉన్న అయ్యప్ప గుడి శివార్లో నూతనంగా ఏర్పాటు చేసిన వాహిని మరియు దుర్గా వైన్స్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని, పాఠశాలలకు దేవాలయాలకు చాలా దూరం ఉండాల్సిన వైన్స్లు కళాశాలకు మరియు అయ్యప్ప గుడి దగ్గరలో నడుస్తున్నాయని నర్సంపేట విద్యార్థి మరియు ప్రజా సంఘాలు వరంగల్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్కి వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంజల రాను, మొగిలిచెర్ల సందీప్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా మూదోల్ మండల కేంద్రంలోని రబీంద్ర ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మరుగుదొడ్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఇంటర్నేషనల్ టాయిలెట్ డే ఆకారంలో కూర్చుని స్వచ్ఛత గురించి చాటి చెప్పారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సాయినాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని, ఆరుబయట మల విసర్జన చేయకూడదని, అది అనారోగ్యాలకు దారి తీస్తుందని, మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని అన్నారు.
సార్. ఓకే, all toilet day, sir, all toilet day. All toilet day. Very good. Stage running. Sit proper, don't let here. Okay, sit. Okay, bend down. Straight. Bend down. Straight. Okay, today all toilet day meaning you daily in your home or constructing the toilet block na. But so many diseases will spread. If you go in open defecation na, so cholera, diarrhea, mainly so many germs also going in our. What mean? So after going after, wash their hands properly. Okay? So they are not washing there with you. Go one by. Right can. Try to explain what is this, what happened today, what is the day. Explain little bit, give an information about it. मेरा प्रणाम, मेरा नाम बी अनुसया है। मैं 9वीं कक्षा में पढ़ती हूँ। मैं विश्व शौचालय दिवस के अवसर पर सभी लोगों को यह बताना चाहती हूँ कि शौचालय का उपयोग करना बहुत ही अच्छा है। मगर कुछ लोग शौचालय का उपयोग नहीं कर रहे हैं और बाहर जा रहे हैं, जिसके कारण पानी और आहार दोनों प्रदूषित हो रहे हैं और कई सारी बीमारियां फैल रहे हैं, जैसे कि डेंगू, मलेरिया, डिप्थीरिया जैसे कई बीमारियों का शिकार हो रहे हैं। इसीलिए हमारे यशस्वी प्रधानमंत्री जी ने लाल किले से यह संदेश दिया है कि हर गांव के हर एक घर में शौचालय का निर्माण होना चाहिए। इसी को अपने दृष्टिकोण में रखते हुए केंद्र सरकार ने 12,000 रुपये। Good afternoon to one and all present over here. My name is Ankita. I am studying in 9th standard in Rabindra High School. Today I stood here to talk and share my opinion about World Toilet Day. Every year on 19th November we celebrate World Toilet Day in our school premises. On this day we conduct awareness program among our society and our school children. Nowadays many people are causing from the diseases such as cholera, typhoid, diarrhea, diphtheria, etc. Main cause of these diseases is contaminated water, and the root cause of contaminated water is open defecation. So it is my humble request to all the people of India that we should avoid the open defecation and use toilet blocks. If you don't have it, you can construct it, because the central government of India is providing the funds to construct toilet blocks. So utilize the scheme of our government and construct toilet blocks. Clean India, Green India. Jai Hind, Jai Bharat. కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో జీఎస్ వార్డ్ మ్యాప్ గురించి, హోమ్ కంపోస్ట్ గురించి, అంతేకాకుండా ప్లాస్టిక్ నిషేధించాలని, ప్లాస్టిక్ వద్దు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మాట్లాడతారు. సో మన ప్రజలు ఆ మాట ప్రకారంగా దయచేసి మీరు వచ్చి పాజిటివ్గా ఉండి ఈ కార్యక్రమాన్ని చూసుకోవడం రేపు చేయరు. వీళ్ళు ఎవరు చేయాలి? మీరే చేయాలి. నెక్స్ట్ ఎవరు చేయాలి? మీరే చేయాలి. కాబట్టి అసలు మనకు ఆ భావం కనబడదు. అందుకనే రేపు చేసే పని ఈ రోజే చేయాలి. ప్రతి ఒక్క వార్డు సెక్రటరీలో, ప్రతి ఒక్క విలేజ్ సెక్రటరీలో జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం తిరుమలపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో
సంద్రాలపల్లి తిరుమలాపూర్ ప్రాథమిక పాఠశాలలో మరియు గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల నుండి గ్రామ పంచాయతీ వరకు వీధుల గుండా ర్యాలీ నిర్వహించి మరుగుదొడ్లను తప్పకుండా వినియోగించుకోవాలని ప్రచారం చేశారు. అనంతరం గ్రామ పంచాయతీలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగుల పద్మ, ఎంపీటీసీ మహేష్, ప్రధానోపాధ్యాయులు ఆదిరెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మి పాల్గొన్నారు. తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా మన హై స్కూల్ నుండి మన గ్రామంలో ర్యాలీ తీయడం జరిగింది. అనంతరము విద్యార్థులతో మరుగుదొడ్ల నివారణ కోసము ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. తర్వాత గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ పంచాయతీలో సమావేశం నిర్వహించారు. అలాగే మన మరుగుదొడ్లను మనం ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకున్నట్లయితే ఎటువంటి బ్యాక్టీరియా లాంటివి ఉండవు కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ మరుగుదొడ్డి గురించి అవగాహన తెలుసుకొని రేపు మన ఇప్పుడు గ్రామంలో ర్యాలీ తీసినంత మాత్రం అయిపోతుందని కాకుండా ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టినంటే మనం కూడా ఎవరైనా అడిగినట్టయితే ఇప్పుడు మనం అందరికీ చెప్తున్నాం మరుగుదొడ్లు అందరికీ ఖచ్చితంగా కట్టుకోవాలి అని చెప్పేసి. కొందరికి అవగాహన లోపం వల్ల వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి మరుగుదొడ్డి యొక్క ఉపయోగం ఏంటి అనేది మనకు ఫస్ట్ మనకి తెలిస్తేనే మనం వాళ్ళకి చెప్పగలుగుతాం. కాబట్టి మనం తెలుసుకొని వాళ్ళకు అంటే మనకు అర్థమైన తర్వాత మనం వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ మోటివేషన్ చేస్తామనేది దాని గురించి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయాలి. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 47వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్ రావు, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 46 రోజులుగా ఆర్టీసీ కార్మికులు పోరాటం చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని, ఇప్పటి వరకు 26 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోతే కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపడం లేదని అన్నారు. భవిష్యత్తుకై ముందు మన భవిష్యత్తులో మన జీవితాలను మన ఆదర్శాలను ముందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. గత 46 దినాల నుండి ఈ పోరాటం అనేక మంది ఇప్పటికే ఎన్నో కుటుంబాల్లో ఇవాళ భర్తలను కోల్పోయిన భార్యలు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యల వల్ల, అదే సమయంలో గుండె పగిలి జరిగిన మరణాల వల్ల చాలా కుటుంబాలు అనాథలయ్యాయి. ఈరోజు వేల కుటుంబాల్లో ఆవేదన ఏ స్థాయిలో ఉన్నదో ఈరోజు దుబ్బాకలో జరిగిన ఈ సమ్మెలో పాల్గొన్న నా సోదరులలో ఉబికి వచ్చిన కన్నీరే సాక్ష్యంగా నిలబడ్డది. ఖచ్చితంగా వాళ్ళు కారుస్తున్న కన్నీరు వృధాగా పోదని, వాళ్ళు చెందుతున్న ఆవేదన వృధాగా పోదని, ఈ ఆవేదనకు వాళ్ళు కారుస్తున్న కన్నీరుకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ పౌర సమాజం సిద్ధంగానే ఉంటుందనే విషయం. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి పోరాటానికి భారతీయ జనతా పార్టీగా అనుక్షణం మద్దతు ఇస్తూ రావడం జరిగింది. ఈ రోజు ఆర్టీసీ వివిధ కార్మిక సంఘాలు కూర్చొని తీసుకునే సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేట నగర పంచాయతీ పరిధిలో ఉన్న మహాత్మా గాంధీ పార్క్ లో ఎటువంటి అభివృద్ధి లేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇప్పటికైనా అక్కడ అభివృద్ధి చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తోంది. సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు అజ్జగల్ల నర్సింహులు మాట్లాడుతూ చెత్త చెదారం వివిధ రకాలైన వస్తువులను ఇక్కడ పరిశుభ్రంగా ఉంచుకోవడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికీ స్థాల మిషన్ ఉంటుంది. ఈ గాంధీ వరకు గుంటూరు నగర పంచాయతీ పరిధిలో ఉన్న మహాత్మా గాంధీ పార్క్, ఈ పార్క్లోని ఎప్పటికీ స్థాల మిషన్ ఉంటుంది.
అక్కడ ఉంది విగ్రహం కూడా. ఆ విగ్రహానికి ఇప్పటి వరకు సిడీలు కూడా లేవు. అంటే ఇప్పటికి వరకు సిడీలు లేవు. ఆ విగ్రహానికి పరిశుభ్రతం లేదు. ఇక్కడ పార్కులు కూడా ఎప్పుడు కూడా మూర్చిన దాఖలు లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం ద్రోహం. ఈరోజు చూసినట్టే ఈ విధంగా కొనసాగుతుంది ఇక్కడ మున్సిపల్ పరిధిలో. ఆల్రెడీ దీనికి నిధులున్నా, ఎమ్మెల్యే నిధులు కేటాయించినా కానీ చేయకపోవడం పూర్తి నిర్లక్ష్యం. మొన్న గాంధీ తాళం నీలం ఇది ఏంది పరిస్థితి ఏంది? గాంధీ పార్క్ ఇది ఏం కాదు, చెత్త కుప్పలకే అయిపోయింది. ఒక మహాత్మా గాంధీకే రక్షణ లేదు, ప్రజలకు ఏం రక్షణ ఇస్తారు? అధికారుల పూర్తి నిర్లక్ష్యం ఇస్తుంది తప్ప ఇంకేం లేదు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అంటే ఈ మున్సిపల్ పరిధిలోని పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు అధికారులు. ఈరోజు అందోల్ జోగిపేట నగర పంచాయతీ పరిధిలోని మున్సిపల్ పరిధిలోని మహాత్మా గాంధీ పార్క్ ఇది. మహాత్మా గాంధీ పార్కులోని పరిశుభ్రతం లేకపోవడం ఇది పూర్తిగా నిర్లక్ష్యం అని చెప్పి ఈరోజు మేము సిపిఐ పార్టీ జిల్లా కమిటీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఇక్కడ ఉన్న అధికారులు ఇక్కడ అభివృద్ధి చేయడంలోని ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర అభివృద్ధి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుస్నాబాద్ లో అదనపు పాఠశాల తరగతులు ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి. విద్యార్థులు అందరూ 100కు 100% ఉత్తీర్ణత సాధించాలన్న మంత్రి హరీష్ రావు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే తీర్చాలి. సిఐటియు అనుబంధ ఐద్య అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ఎంపీడీఓకు వినతి పత్రం. సైబరాబాద్ పోలీసులు మీడియా సమావేశం. ప్రశాంత్ పై సామాజిక ప్రసార మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు నమ్మద్దంటూ సూచన. చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.